నేపాల్లో మనందరికీ తెలిసిన విషయమే. 70-80% వరకు హిందూ జనాభా ఉంటుందని చెప్తారు. ఇప్పుడు ఈ జూలై 26వ తారీఖున జరిగినటువంటి ఒక ప్రొసెషన్, ఒక ఊరేగింపులో జరిగిన చిన్న గొడవ ఇప్పుడు పెద్దదిగా మారింది. అది ఒక ముగ్గురు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఓం ప్రకాష్ మెహతా, జయప్రకాష్ మెహతా అండ్ గణేష్ యాదవ్ అని 15 సంవత్సరాల కుర్రాడు చనిపోయినట్టు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది నేపాల్లో? నేపాల్ ఏమైందంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగింది, చాలా మటుకు. ముందు ఎట్లా ఉండే అంటే నేపాల్లో ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండే, దీనికన్నా ముందు తెలిసింది. దానికన్నా ముందు కేపీ శర్మ ఒక మొనార్కీ కమ్ గవర్నమెంట్ ఉండే. మొనార్కీకి చాలా రెస్పెక్ట్ ఇస్తుండే అక్కడ వాళ్ళు. థాయిలాండ్ లాగా. థాయిలాండ్ని మీరు రాజును తిట్టారనుకోండి, మీకు జైలు పంపించేస్తారు స్ట్రైట్. అంతే. మీరు తాగుండొచ్చు, మీకు డైరెక్ట్ చెప్పేస్తే ఏదైనా రోడ్డు మీద తిట్టేస్తే కూడా మిమ్మల్ని జైలు వేసేస్తారు, మళ్ళీ బయటికి రారు మీరు. అంత స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంది అక్కడ. నేపాల్లో కూడా అదే ఉండే. కానీ అంత ఏం చెప్తారు, డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒకటి ఉండే అక్కడ. రాజు ఉంటారు, టైటిలర్ హెడ్గా. తర్వాత వాళ్ళ ప్యాలెస్లో జరిగిన ఒక కాల్పులో అందరూ ఆల్మోస్ట్ ఎంటైర్ రాయల్ ఫ్యామిలీ వైపౌట్ అయిపోయారు. దానికన్నా ముందు నేపాల్ ఒక హిందూ రాష్ట్రంగానే ఉండే. కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత, ప్రచండ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హిందూ రాష్ట్ర కాన్సెప్ట్ తీసేసి ఒక సెక్యులర్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి చెప్పడం చాలా బాగుంది, సెక్యులర్ గవర్నమెంట్ అని. నేపాల్లో కొన్ని సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ నుంచి దూరొస్తున్న వాళ్ళు రోహింగ్యాలు వచ్చి తెరాయ్ రీజన్లో సెటిల్ అయిపోయారు. తెరాయ్ రీజన్ అంటే మీకు నేపాల్ ఉత్తరప్రదేశ్ బార్డర్ వైపు వస్తుంది అనమాట. తెరాయ్ రీజన్ అది. అక్కడ చాలామంది ఇనిషియల్ స్టేజెస్లో, అంటే ఆల్మోస్ట్ ఒక సెంచరీ ముందు చాలామంది మన వైపు నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారనమాట. సో వాళ్ళు మోస్ట్లీ ఇండియన్ పేర్లు తీసుకుంటారు, యాదవ్ ఇట్లాంటి పేర్లు ఉంటాయి వాళ్ళకి. ఓకే, కుమార్, అది యూజువల్లీ నేపాల్ పేర్లు ఉండదు, నేపాలీ పేర్లు ఉండదు వాళ్ళకి. వెరస్ నార్దర్న్ నేపాల్లో యూల్ ఫైండ్ టిపికల్ నేపాలీ షెర్పా వాళ్ళ పేర్లు ఉంటుంది అనమాట. ఇప్పుడు జరిగిన ఘర్షణలో మనకు తెలిసిన ఒక గుడి ఫంక్షన్, ఒక గుడిలో ఒక పూజ నడుస్తున్నప్పుడు అప్పుడు మ్యూజిక్ పెట్టారంట. అది మ్యూజిక్ హరామ్ ఇస్లాంలో. మ్యూజిక్ పెట్టకూడదు. ఇది మన దగ్గర నిజాం టైం నుంచి ఉన్న ప్రాబ్లం. ఇక్కడ రజాకార్లు ఎంతోమంది హిందువుల మీద దాడి చేశారు ఈ పోలీస్ యాక్షన్ కన్నా ముందు నిజాం టైంలో. ఎందుకంటే మస్జిద్ ముందు వచ్చి మీరు పాటలు పెట్టకూడదు, అది అక్కడ ట్రై చేశారు. కానీ అక్కడున్న హిందువులు దాన్ని అంగీకరించలేదు. వాళ్ళు గొడవ జరిగింది, వాళ్ళు ఘర్షణ జరిగింది, దాని తర్వాత పోలీస్ ఫైరింగ్ జరిగింది. దాంట్లో 6 చనిపోయారు అంటున్నారు, కొంతమంది 3 చనిపోయారు అంటున్నారు. యాక్చువల్ ఫిగర్ మనకు తెలియదు. దాంతోపాటు అక్కడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్, ఓకే, బలేన్ షా గవర్నమెంట్, వాళ్ళ వ్యతిరేకంగా చాలా మటుకు ప్రొటెస్ట్ నడుస్తుంది. ఒక కఠ్మండూలో మన రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నట్లు ఒక మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అక్కడ కూడా ప్లాన్ చేశారు. అక్కడ ఓకే, అంటే చుట్టుపక్కల ఇల్లున్న స్లమ్స్ అన్ని తీసేసి క్లీనప్ చేసి కఠ్మండూని క్లీనప్ చేద్దామని చెప్పి బలేన్ షా ప్లాన్ చేశారు. 2600 కుటుంబాలని అక్కడి నుంచి తరిమి కొట్టారు. వాళ్ళు కంప్లీట్ డెమాలిష్ చేసేసారు వాళ్ళ ఇల్లంతా. ఓకే, ఇప్పుడు దాంట్లో 300 మందికే ఇల్లు ఇచ్చారు, అంటే ల్యాండ్ ఇచ్చారు. నేపాల్లో ఒక రూల్ ఏంటంటే ల్యాండ్లెస్ వాళ్ళకి రైట్స్ లేదు. ఓకే, మీకు భూమి లేకుంటే మీకు రైట్స్ లేదు. అదొక లా ఉంది అక్కడ, పాత చట్టం ఉంది. సో అక్కడున్న ప్రజలు భయపడుతున్నారు, మాకు భూమి లేకుంటే మేము ఏం చేసుకుంటాం, మేము వీ బికమ్ స్టేట్లెస్ సిటిజన్స్ అనమాట. సో ఆ గొడవ నడుస్తున్న నడుమిట్లో ఈ జెన్జీ వాళ్ళు, ముందు నేపాల్ని జెన్జీ చేస్తా అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మన దేశంలో కూడా. ఈ జెన్జీ వాళ్ళు ఏం చేశారంటే బలేన్ షా గవర్నమెంట్ని వాళ్ళు ఏం చూస్తున్నారని చూడడానికి ఒక ఓవర్ సైట్ కమిటీ లాగా లోకల్ టీమ్స్ పెట్టారు. వాళ్ళు ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు దాన్ని. అది పెద్ద ఒక ప్రాబ్లంగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళకి అథారిటీ లేదు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం లేదు. కానీ గవర్నమెంట్ మీద ఆరోపణ చేస్తుంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు. ఇట్స్ ఎ కంప్లీట్ మెస్ నౌ. దాంతోపాటు మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది చాలా పెద్ద ఇన్సిడెంట్గా మారిపోయింది. అక్కడ ఒక ఫుడ్ డెలివరీ యాప్లో పనిచేస్తున్న అబ్బాయి, ఆయన్ని పోలీసు వాళ్ళు వాళ్ళ బైక్ లాక్ చేసి పడేశారు, వీల్ లాక్ చేసేసారు. అబ్బాయి వచ్చి చాలా మటుకు ఏడ్చి నా డబ్బులు లేవు అది అని చెప్పి ప్లీడ్ చేస్తూ కూడా వాళ్ళని తిట్టి పట్టి ఆయన్ని కొట్టి పంపించేశారు పోలీసు వాళ్ళు. వాడు బయటకు వచ్చి పెట్రోల్ పోసి సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు. దాంతో పెద్ద ప్రాబ్లం అయింది. ఒక పెద్ద ఊరేగింపు తీసి ప్రొసెషన్ తీసి గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు బలేన్ షా ఉంటాడో లేదో కూడా తెలియదు, దిగిపోమంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఎక్కిచ్చారో వాళ్ళే దిగిపోమంటున్నారు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న లెఫ్టిస్ట్ పబ్లికేషన్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టెలిగ్రాఫ్, స్క్రాల్, క్వింట్, ప్రింట్, వైర్, వీళ్ళందరూ రాసిన స్టోరీలు, క్యారవాన్, బలేన్ షాని అక్కడ ఎక్కిచ్చేశారు పైన, రాక్ స్టార్
ప్రైమ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఇట్లా ఉండాలని ఇప్పుడు పొలిటీషియన్. ఇప్పుడు ఒక సంవత్సరం కూడా కాలేదు వాడు నేపాల్ నుంచి పారిపోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఉండలేడు అక్కడ, ఉంటే వాడిని ఫినిష్ చేసేస్తారు. ఆ పరిస్థితికి వచ్చేసింది నేపాల్. ఇప్పుడు కంప్లీట్గా అన్రెస్ట్ నేపాల్లో. ఫ్యూయల్ ప్రైసెస్ చాలా ఎక్కువైంది ఇక్కడ. మన వైపు నుంచే ఫ్యూయల్, నేపాల్కి ఒక ఎకానమీ కంప్లీట్గా ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ తర్వాత మొత్తం ధ్వంసమైంది కంప్లీట్గా. భారతదేశం మీద చాలా మటుకు వాళ్ళు డిపెండెంట్ ఉంటే ముందు, కానీ లాస్ట్ ఒక 5-6 సంవత్సరాలు ఎస్పెషలీ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత, ప్రచండ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఓలీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారత్ వైపు వాళ్ళు చైనీస్ వైపు వెళ్తున్నారు, భారత్ దగ్గర రాకుండా. కానీ చైనీస్ వాళ్ళు చాలా క్యాల్కులేటివ్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటేనే వాళ్ళు రిలేషన్షిప్ డెవలప్ చేస్తారు. చైనీస్ చాలా క్లియర్, అది పోర్ట్ ఉండొచ్చు, ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, ల్యాండ్ ఉండొచ్చు, రోడ్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి. మాకేమి ఇస్తారు మీరు అని ఒక పాలసీ వాళ్ళకు ఉందన్నమాట. మాకేం లేదు, మీకు ఏమి వేయలేమంటే దాన్ని నో ప్రాబ్లం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈవెన్ వాళ్ళు మీకు 10 లీటర్ ఫ్యూయల్ ఇస్తే కూడా దానికి ఒక కండిషన్ ఉంటుంది. చైనా ఇప్పుడు మనం చైనాతోని బార్డర్ క్రాసింగ్ నుంచి మన ట్రేడ్ మొదలు పెట్టేశాం. సో మన దగ్గర సిచ్యువేషన్ నార్మల్ ఉంది, కానీ నేపాల్ ఇప్పుడు కూడా నార్మల్ లేదు. ఇప్పుడు ఈ తెరాయ్ రీజన్లో స్టెబిలిటీ తీసుకురావడానికి గవర్నమెంట్ చాలా కష్టపడుతుంది, నానా కష్టపడుతున్నారు. కానీ అంత ఈజీగా రాదు. ఇప్పుడు కూడా 6 డిస్ట్రిక్ట్స్లో కర్ఫ్యూ పెట్టారు. ఓకే, అది దాంతోపాటు ఇప్పుడు కొత్త డిమాండ్ ఏంటంటే మాకు హిందూ రాష్ట్రం కావాలి. ముందు మాకు మొనార్కీ కావాలని చెప్పి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు గుర్తుంటుంది, నేపాల్లో ప్రచండ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత ఓలీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఓలీ గవర్నమెంట్ కింద దింపడానికి చూస్తే అప్పుడు ఒక స్లోగన్ ఉండే, వీ వాంట్ అవర్ మొనార్కీ బ్యాక్ అని. రాజరికం మాకు కావాలి. ఎందుకంటే అది టైట్ టు ద హెడ్ ఉన్నప్పుడు స్టెబిలిటీ ఉంటుంది, వాళ్ళ పవర్ ఏమి ఉండదు ఎక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.